శెట్టి బలిజ సంఘం పాలాభిషేకం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% షాపులను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే స్వగృహం వద్ద శెట్టి బలిజ మరియు గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని సంఘ నాయకులతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. బీసీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే చేతి వృత్తుల వారి అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ, బీసీ నాయకులు పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, పాలిక సాయి సూర్య, గుత్తల రమణ, చంద్రమౌళి, దాలమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు కూటమిగా ఏర్పడి మా కూటమి ప్రభుత్వం వస్తే ఏమేం చేస్తానో వాగ్దానాలు చేస్తారు. ఒక పక్కన సూపర్ 6, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకి కూడా హామీలు ఇవ్వడం జరిగింది. హామీల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కూటమి ప్రభుత్వం బీసీలకి 47,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందండి. 2025-26 సంవత్సరానికి 47,000 కోట్లు ఎప్పుడు కూడా ఇంత బడ్జెట్ కేటాయించలేదు. 47,000 కోట్లు కేటాయించి
ఇందులో కులవృత్తిని మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నారు ఇక్కడ కల్లుగీత కార్మికులు, చట్టిబల్జీ గౌడ సోదరులకి ఈరోజు మీ అందరికీ తెలుసు, వాళ్ళ జీవనోపాధి తాడి చెట్లెక్కి కళ్ళు గీసుకుని అమ్ముకునే పరిస్థితి. ఒక సొసైటీలకు ఏర్పడి జీవిస్తూ ఉన్న సమయం.